ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందండి. పూర్తి దర్శనం వివరాలతో పాటు దర్శనం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే ఈ రోజు దర్శనం ఎన్ని గంటలకు అవుతుంది, ఇలాంటి విషయాలను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలో 4 కంపార్ట్మెంట్లో మాత్రమే ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 4 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికంటే దర్శనం టికెట్స్ లేని భక్తులు, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో అయితే మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ని బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకు ముందు తెలియజేసిన దర్శన సమయం కంటే ముందుగా దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రోజు మే 12వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మే 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఇచ్చారు. ఇంతకు ముందు ఎస్ఎస్టీ టోకెన్స్ రాత్రి 8 గంటలకు ఇచ్చారు. నిన్నటి రోజు రాత్రి 20,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 7 గంటల 6 నిమిషాలకు కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల పైన వెళ్లి టోకెన్ తీసుకున్న భక్తులకు మంగళవారం ఉదయం దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 7 గంటల 6 నిమిషాలకు 3,216 టోకెన్స్ అయితే ఉన్నాయండి. రష్ తక్కువగా ఉన్నది కాబట్టి టోకెన్స్ ఉదయం 7 గంటల వరకు కూడా ఉన్నాయి. లేదంటే టోకెన్స్ రాత్రి 12 గంటల లోపలే అయిపోతాయండి. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు కూడా ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయనేది కూడా రష్ని బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువగా అంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం 6 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లోని వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో కూడా మీ కామెంట్లకు రిప్లై కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారండి. అలాగే అలిపిరి దారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచైనా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడక దారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 5,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల 55 నిమిషాలకు 4,010 టోకెన్స్ ఉన్నాయండి. శ్రీవారి మెట్టు దారిలో టోకెన్ తీసుకుంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుందండి. రష్ తక్కువగా ఉన్నది కాబట్టి ఉదయం 7 గంటల వరకు టోకెన్స్ ఉన్నాయి. లేదంటే 7 గంటల లోపలే టోకెన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 80,423 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 29,361 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,40,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ నెంబర్ మరియు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ రోజు ఉదయం 7 గంటల 2 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 350 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ మొత్తం 1,391 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 1,391 రూమ్స్ కోటాలో ఉదయం 7 గంటల 2 నిమిషాలకు ఖాళీగా ఉన్న రూమ్స్ 350 రూమ్స్ మాత్రమే అండి. ఈ 350 రూమ్స్ అయిపోయిన తర్వాత, రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు. ఉదయం 7 గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా అంటే 1 గంట నుంచి 2 గంటల లోపు దొరికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రూమ్స్ దొరకడం కాస్త ఆలస్యం అవ్వచ్చు. రూమ్స్ అవైలబిలిటీని బట్టి రూమ్స్ అయితే ఇస్తారండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి
ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.